మనము పరిశుద్ధ గ్రంథములోని 66 పుస్తకముల అధ్యయనములో ఉన్నాము. ఈ అధ్యయనములో 6 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నాము. 7వ ఎపిసోడ్ ఇప్పుడు మనము ధ్యానించబోతా ఉన్నాము. దయచేసి గమనించండి, ముందు ఎపిసోడ్ మీరు వినినట్లయితే ఆ తదుపరి ఎపిసోడ్ మీకు అర్థమవుతుంది. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. అది ఒక విభజన. ఆ విభజన కోసము 6వ ఎపిసోడ్లో కొన్ని మాటలు మనం చెప్పుకున్నాము. అనేక మంది విభజన అనేది అపవాది నుండి వస్తుంది అనుకుంటారు. కానీ ఇక్కడ మనము చదివేది ఏమిటంటే, విభజన చేసిన మొదటి వ్యక్తి దేవుడే. చీకటితో వెలుగుకు సహవాసం ఉండకూడదు. ఇది దేవుని యొక్క ఉద్దేశము. మన హృదయాలలోనికి వెలుగు వచ్చిన తరువాత దేవుడు చేయగోరే మొట్టమొదటి పని ఏమిటంటే, చీకటి అంతటి నుండి మనలను వేరు చేయటం. ఇది దేవుని మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు, మన హృదయములలో ప్రకాశించుటకు సూచనగా ఉన్నదని మనకి ఇక్కడ చెప్పబడింది. లోకములో ఎంతో చీకటి ఉంది గనుక లోకమునకు సంబంధించిన ఏది కూడా మన హృదయాలలో ఉండకూడదు. క్రైస్తవులు చీకటి నుండి వేరుగా ఉండకపోతే దాని యొక్క ఫలితం గందరగోళంగా ఉంటుంది. దేవుడు సూర్యుడిని చంద్రుడిని ఆకాశము మధ్యలో ఉంచినప్పుడు ఆయన మరల చీకటి నుండి వెలుగును వేరు చేశాడు. ఈ 2 సందర్భాలలో అది మంచిదని దేవుడు చూచెను అని మనము చదువుతాము. నీవు సమస్త చీకటి నుండి వేరుపరచబడినప్పుడు మాత్రమే అది మంచిది అని దేవుడు చెప్పగలుగుతాడు, లేకపోతే చెప్పలేడు. వెలుగును పొందుకున్న అనేక మంది చాలా వరకు చీకటిలో ఉండిపోతారు. అందుకనే వారి క్రైస్తవ జీవితంలో వారికి అనేక సమస్యలు ఉంటాయి. నరుడు 6వ దినమున సృష్టించబడ్డాడు. పశువులు, అడవి జంతువులు కూడా అదే దినమున ఆదాముకు ముందు సృష్టించబడ్డాయి. ఆ పశువులు మనిషి చేయబడిన మట్టి నుండి చేయబడ్డాయి. మనిషిని ఆ పశువుల నుండి ప్రత్యేకపరచినది ఒకే ఒక విషయం: దేవుడు నరునిలోనికి జీవవాయువును ఊదుట. నరుని పశువులున్న స్థాయి నుండి పైకెత్తునది దేవుని ఆత్మ మాత్రమే. మనము దేవుని ఆత్మ ప్రకారము జీవించడం మానివేస్తే మనము కూడా అతి త్వరలోనే పశువులున్న స్థాయికి దిగజారిపోతామని మనము దీని నుండి నేర్చుకోవాలి. దేవుని యొక్క ఊపిరి మనిషిలో లేకుండా మనిషికి విలువ లేదని నేర్పించడానికి దేవుడు మనిషిని మట్టి నుండి చేశాడు. దేవుడు 7వ దినమున విశ్రాంతి దినముగా ఉంచాడు. అది దేవునికి 7వ దినము కానీ మనిషికి మొదటి దినము. మనిషి 6వ దినము యొక్క చివరి భాగములో సృష్టించబడ్డాడు గనుక అతని జీవితం యొక్క మొట్టమొదటి దినము విశ్రాంతి దినము. తద్వారా మనిషి దేవుని కొరకు పని చేయటానికి బయటకు వెళ్ళే ముందు దేవునితో సహవాసం చేయాలని దేవుడు మనిషికి నేర్పించాలనుకున్నాడు. ఆదాము హవ్వలు ఒకరోజు తమ దేవునితో సహవాసములో గడిపిన తర్వాత ఏదెను వనములో వారు పని చేయాలి. మనిషి కొరకు అదే దేవుని యొక్క క్రమము. మొదట సహవాసము, ఆ తరువాత పరిచర్య. మొదటిగా దేవుడు ఉండాలి, ఆ తరువాత దేవుని పని. ఆ క్రమమును మరచిపోతే మనము ప్రమాదములో పడతాము. అందుకనే సబ్బాతు దినమును చాలా ఖచ్చితంగా గౌరవించమని దేవుడు ఇశ్రాయేలుకు నేర్పించాడు. ఇక్కడితో 66 పుస్తకముల అధ్యయనములో 7వ భాగాన్ని మనము పూర్తి చేసుకుంటున్నాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి భాగాన్ని కూడా వినమని మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము ఈ పాఠమును విన్న ప్రతి ఒక్కొక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్.